రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ని నొక్కడం ద్వారా ఈ కంటెంట్ మీ బంధుమిత్రులకి పంచుకోవచ్చును. పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా మీరు పూర్తి ఉచితంగా రాకాలోకం సబ్స్క్రైబర్ కావచ్చు. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక మీరు నొక్కినట్టయితే రాకాలోకంలో కొత్త పోస్ట్ పెట్టినా, వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో తెలియజేయటం జరుగుతుంది. మిత్రులారా, ప్రేమ 100% లవ్ అంటారు. అయితే జనసేన, టీడీపీ, బీజేపీల పొత్తులో ఈ కొత్తగా ఏర్పడినటువంటి ఈ పొత్తులో ఈ పొత్తు ప్రేమ ఏదైతే ఉందో దీనిలో 100% లవ్ ఉందా? ఈ సందేహము చిలకలూరిపేటలో 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పాటైన తరువాత చేసినటువంటి మొట్టమొదటి బహిరంగ సభ, దాన్ని చూసిన తర్వాత ఈ సందేహం వస్తుంది. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధానంగా లోకసభ ఎన్నికల గురించి ప్రస్తావించారు. రాష్ట్ర అసెంబ్లీ గురించి ఆయన కేవలము ఒక్కసారి మాత్రమే ప్రస్తావించారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమన్నారు. టీడీపీ నాయకత్వంలోని ప్రభుత్వం ఏర్పాటు చేయండి, చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, ఈ రకమైనటువంటి స్పష్టత లేకుండా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అన్నారు. దీని నుంచి వెళ్ళే మెసేజ్ ఎలా ఉంటుందంటే, పురంధేశ్వరి గారు ముఖ్యమంత్రి కావచ్చు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావచ్చు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావచ్చు, మరి ఎవరైనా కూడా కావచ్చును. కాబట్టి మొట్టమొదటగా ఎన్డీఏ కూటమి, టీడీపీ లెడ్ ఎన్డీఏ గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఈ పదం రాలేదు. నరేంద్ర మోదీ గురించి చంద్రబాబు మాట్లాడుతున్నటువంటి సందర్భం అంతా కూడాను ఆయన నాయకత్వం గురించి, భారతదేశాన్ని విశ్వగురువుగా చేసేటటువంటి విషయాల గురించి, ఆయన నేతృత్వ శైలి గురించి, ఆయన పనితీరు గురించి రకరకాల చాలా పొగడ్తలతో కూడినటువంటి వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ గురించి తక్కువ మాట్లాడారు, జగన్ గురించి తక్కువ మాట్లాడారు, ఎక్కువ నరేంద్ర మోదీ గురించి మాట్లాడారు. ఈ పొత్తు వాస్తవానికి 1 సైడెడ్ లవ్వా 100% లవ్వా అన్నటువంటి ప్రశ్న ఈ సదస్సు చూసిన తర్వాత కలుగుతుంది. వాస్తవానికి 3 పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్నాయి, సీట్ల అరేంజ్మెంట్ అయింది. ఇంత అయిన తరువాత కూడాను నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ఎక్కడ కూడాను చంద్రబాబు నాయుడుకు సంబంధించి, పవన్ కళ్యాణ్ గురించి ఒకే ఒక సందర్భంలో ప్రస్తావించారు. వీళ్ళిద్దరూ రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నారు, ఈ అర్థం వచ్చేటటువంటి వ్యాఖ్య వచ్చింది తప్ప మీకు ఎక్కడ కూడాను చంద్రబాబు నాయుడు దేశంలో ఐటీ రంగంలో చాలా నిపుణుడు, ఈ రకమైనటువంటి వ్యాఖ్య రాలేదు. లేదా ఎన్డీఏకి ఆయన ఒకప్పుడు కన్వీనర్గా ఉన్నారు, జాతీయ రాజకీయాల్లో కీలకమైనటువంటి నాయకుడు, లేకపోతే అపారమైన అనుభవం ఉన్న నాయకుడు, ఇటువంటి వ్యాఖ్యలు రాలేదు. అంటే దీని అర్థం ఏంటంటే, ఎక్కడో పొత్తు కుదిరినప్పటికీ, సీట్ల అవగాహన వచ్చినప్పటికీ ఆరిథమెటిక్ వర్క్ అవుతున్నది కానీ, అంటే గణితము వర్క్ అవుతున్నది కానీ కెమిస్ట్రీ వర్కౌట్ అవటం లేదు. కెమిస్ట్రీ వర్కౌట్ కావడానికి ఇంకా సమయం పడుతుంది. 2 నెలల సమయం ఉంది, మే నెలలో ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి అప్పట్లోపల కెమిస్ట్రీని సర్దుకోకపోయినట్లయితే అరిథమెటిక్ 1+1 2గానే మిగిలిపోతుంది. వాస్తవానికి రాజకీయాల్లో కూటమి కట్టినప్పుడు పార్టీలు ఆశించే ప్రయోజనం ఏంటంటే 1+1+1 షుడ్ బి ఈక్వల్ టు 111, 111 కావాలని ఆశిస్తారు. 1+1+1 3గా మారితే దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. కాబట్టి చిలకలూరుపేట సదస్సు జరిగినటువంటి తీరు కానీ, సదస్సులోని ప్రసంగాలను కానీ చూసినట్లయితే ఈ సందేహం వస్తుంది. ఒకటి. రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, అసెంబ్లీ ఎన్నికల గురించిన ప్రస్తావన తక్కువ ఉంది, ఫోకస్ అంతా లోకసభ ఎన్నికల గురించి ఎక్కువగా ఉంది. కాబట్టి ఇది కూడా ఒక ఇంబ్యాలెన్స్డ్ పొత్తులాగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మోదీ స్పీచ్లో ఎక్కువ లేదు.
ప్రస్తావన లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వంలోని మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారు అన్నటువంటి ఒక వ్యాఖ్య ఉంది. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది అన్నటువంటి రెండవ వ్యాఖ్య ఉంది. రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధానమైన ఇష్యూలుగా రాజకీయ పార్టీలు భావిస్తున్నటువంటి ఏ అంశాన్ని కూడా స్పర్శించడం జరగలేదు. కాబట్టి ఇప్పటికీ పొత్తులో బాలారిష్టాలు ఉన్నాయా అన్నటువంటి ఒక సందేహము రాకమానదు. చిలకలూరిపేట సదస్సు ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి బదులు మరికొన్ని ప్రశ్నల్ని లేవనెత్తింది. వాస్తవానికి రానున్న రోజుల్లో జరిగే సదస్సులో ఈ ప్రశ్నలన్నింటికీ జవాబిచ్చేటటువంటి ఏర్పాటు జరుగుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎందుకంటే 3 పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నాయంటే ఈ 3 పార్టీలు పొత్తు పెట్టుకున్నది ఒక కీలకమైనటువంటి లక్ష్యం కోసము. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్చాలి, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 3వసారి విజయం సాధించేలా చేయాలి. చిలకలూరిపేట నుంచి వెళ్ళినటువంటి సందేశములో ఈ స్పష్టత కనిపించటం లేదు. ప్రసంగాలను కనుక చూసినా కూడాను ఒక పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలని లేవనెత్తారు, కానీ మిగతా నాయకులు మోదీని పొగిడేందుకు కొందరి ప్రసంగాలు, అదేవిధంగా ప్రభుత్వం చేసినటువంటి పనులు, కాంగ్రెస్ని విమర్శించేందుకు మరికొందరి ప్రసంగాలు జరిగేటప్పటికీ ఓవరాల్గా రాష్ట్రము పట్ల ఫోకస్ మిస్ అయినట్టుగా కనిపిస్తుంది. చిలకలూరిపేటని జరిగినటువంటి సదస్సుని చూసిన తరువాత ఈ సదస్సు జరిగినటువంటి రీతి, ఇక్కడి ప్రసంగాల్ని కనుక విశ్లేషిస్తే ఈ పొత్తు 100% లవ్వా లేకపోతే వన్ సైడెడ్ లవ్వా, ఇది అర్థం కావటం లేదు. రానున్న రోజుల్లో ఈ అంశం పైన రాజకీయ స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఈ పోటీ ఒక రకంగా ఆశించినటువంటి ఫలితాలు పొందడం కష్టసాధ్యమవుతుంది. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం పట్ల కొంత వ్యతిరేకత ఉన్నమాట వాస్తవము. ముఖ్యంగా మధ్యతరగతి పట్టణాల్లో నివసించే ప్రజల్లో ఆగ్రహము పెళ్ళుబుక్కుతోంది, ఇది కూడా వాస్తవము. కాబట్టి ఈ రెండిటిని క్యాపిటలైజ్ చేసుకునేందుకు రాష్ట్ర స్థాయిలో పొత్తు ఇప్పటికీ కూడా చూస్తే ఇందాక మనం చెప్పుకుంటున్నట్టుగా 100% లవ్గా మారడానికి ఇంకా సమయం పట్టేటట్టుగా కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.